ఎందుకు చాలా మంది ఇందులో అరెస్టులు అవ్వట్లేదు? ఎందుకు అవ్వట్లేదు? డిపార్ట్మెంట్లు వదిలించి పంపించేస్తున్నారు ఎందుకని? రాష్ట్రం వెళ్ళిపోతున్నారు ఎందుకని? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవడైతే మీకు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాకి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ మర్డర్ చేసిన ఎట్టా అయితే కేసులో ముద్దాయికి ఎత్తేస్తారో ఎట్టాకి ఇందులో కూడా ముందు మీరు పెడదామనుకున్న ఒక సీక్వెన్స్ రాసి కూడా అందులోంచి కూడా మొత్తం అందరినీ ఎత్తి పారేస్తారు. ఇవాళ అంటే జగన్ గారిని అరెస్ట్ చేయడం కోసం లేదా జగన్ గారే లక్ష్యంగా ఈ కేసు నడపటం కోసం అంటే ఎన్ని పాపాలు చేయాలో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు ఈ సిట్టు స్టాండ్తో చేయించుకుంటా వెళ్తూ వస్తున్నారు. నీ తప్పుడు కేసులకి ఏమన్నా దడుస్తాడా చంద్రబాబు అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు దడుస్తాడా? నాలాంటి వాడే దడవకుండా ఉంటే అసలు మా జగన్ దడుస్తాడా? మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం కదా. జెండా మోసే కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా నువ్వు ఈ రాబోయే ఇంకొక 4 ఏళ్ల 3 ఏళ్ల ఎంతైతే అంత నీ అధికార మదాన్ని ఉపయోగించి ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా జైలుకి వెళ్తాకి సిద్ధంగానే ఉన్నాం. నీ మీద పోరాటం చేయడం సిద్ధంగానే ఉన్నాం తప్పితే వెనక్కి తగ్గేది లేదు, అడుగు తిప్పేది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చూసుకుంటే తప్పులకి పాపాలకి లోబర్చుకుంటాకి ఏమార్చటాకి తప్పుడు పనులు చేయటాకి తప్పుడు పనులు చేయించటాకి చరిత్రలో ఏ పేజీ ఎతికినా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరే కనపడదు తప్పితే మరి ఏ రాజకీయ నాయకుడి పేరు కనపడదు. అడుగడుగునా ఏం చెప్తూ వచ్చారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో విషం చిమ్మటాకి మీకున్నటువంటి మాధ్యమాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఈటీవీ మహా ఇట్లాంటి తప్పుడు వార్తల్ని అదే పనిగా పదే పనిగా జనం మీద రుద్ది తద్వారా వాళ్ళని నమ్మించి జనం మెదళ్లలో జనం మనసులో విషం ఎక్కిచ్చే ప్రయత్నంలో భాగంగా మీరెన్ని మాటలు మాట్లాడారు. ఒకరోజు చెప్తాడు అచ్చెన్నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడులో ఎన్నో తారీఖు కూడా చెప్తాను, మార్చి 22, 2022 జగన్కు 5 ఏళ్లు 10,000 కోట్ల ఆదాయం. ఈ అమ్మగారు ఏ పార్టీ మనకు అర్థం కాదు, జనానికి అర్థం కాదు. ఈలో ఒక చోట ఉతుకుడు ఒక చోట ఈవిడ ఈ అమ్మగారు ఉండేది ఒక చోట మనసు ఒక చోట. ఈవిడ చెబుద్ది ఏటా 25,000 కోట్లు జగన్ గారు తీసేసుకుంటున్నాడు అంటే 5 ఏళ్లలో 1,25,000 కోట్లు. ఈ అమ్మగారు అంటే ఈ నాలిక మాత్రం ఆయన చూడండి. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే నాలిక మచ్చలు కాకపోతే ఏంటి మాటలు? మార్చి 22నేమో 5 ఏళ్లలో 10,000 కోట్లు అన్నాడు. ఇక్కడ చూడండి, జగన్ జేబులోకి 1,00,000 కోట్లు మద్యం ఆదాయం. 2023 సంవత్సరం తిరిగేప్పటికీ నాలిక మడతెట్ట పెట్టాడు చూడండి. మంచి మందంగా ఉంటది కదా నాలిక, బాగా బలంగా మందంగా ఉంటది కదా. అంటే మడత తిరగడానికి సంవత్సరం పట్టింది. సంవత్సరానికి 10,000 కోట్లల్లో 1,00,000 కోట్లు. ఇది నోరే కదా, తాటి మట్టన్నా వంగదు, నోరే కదా. ఇంకో పెద్ద మనిషి అసెంబ్లీలో చెప్తాడు,
33,000 కోట్లు. ఇక్కడ వచ్చాడు. బయట ఎక్కడ దొరకట్లేదు కానీ పేపర్లో, ఈనాడు పేపర్లో దొరుకుతున్నాడు. ఇతను బయట దొరకట్లా, గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి. పాత పేపర్లు తిరగేసుకుంటే మనకు దొరుకుతాడు. ఎప్పుడైనా కావాలంటే యూట్యూబ్లోనూ, అయితే మామూలుగా వీడియో చూడాలంటే యూట్యూబ్ కొట్టాలి, పాత ఏమి చూసుకోవచ్చు. లేదా ఇదిగో ఏం చెప్తాడు అసెంబ్లీలో, 30,000 కోట్లు దోచుకున్నాడు అంటాడు. ఎవడు నాలుగుకి అసలు మామూలుగా వీళ్ళ నాలుగుల కన్నా తాటి మట్టే నెయ్యం కాస్త స్టిఫ్గా ఉంటుంది. ఇంకో తాటి మట్ట 4,000 కోట్లు దేశం దాటించేశాడు. మా దగ్గర ఉన్నప్పుడేమో చంద్రబాబు దాటించేశాడని చెప్పాడు, అటు దూకి ఈయన దాటించేశాడని చెప్తున్నాడు. అంటే వీళ్ళంతా శ్రీరంగ నీతులు అనమాట ఇవన్నీ. ఇంకెక్కడ చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక పనోడు వచ్చాడు. ఈ పనోడు వైకాపా హయాంలో 30,000 కోట్లు. ఎలక్షన్లు తప్పితే మళ్ళీ ఎక్కడ కనబడతలా. ఇది చంద్రబాబు నాయుడు గారు చూడండి. ఈనాడు ప్రభుత్వ ఖజానాకు 18,860 కోట్లు ప్రాథమికంగా నష్టం జరిగిందని మేము పట్టుకున్నాం. అసెంబ్లీలో చెప్తున్నాడు. ఎన్నో తారీఖు 25/7/2024 జూలైలో వీళ్ళు పట్టేసుకుంటారు, కానీ ఎవడో పిటిషన్ మాత్రం ఆగస్టులో ఇస్తాడు. చూడండి, అసలు ఏ సుమోటోగా కేసు కట్టలేదా పోలీసు, సిఐడి కానీ పోలీసు కానీ? ఏ హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, డీజీపీ ఏం చేస్తున్నాడు? అప్పుడు డీజీపీ ముఖ్యమంత్రి పట్టేసుకున్నాడు. ప్రభుత్వ ఖజానాకి 18,860 కోట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇతను అసెంబ్లీలో చెప్తాడు డిప్యూటీ సీఎం. మరి పోలీసు ఏం చేస్తారు? ఇది కూడా జూలై అదే రోజు. ఇతనేమో 30,000 కోట్లు అంటాడు, చంద్రబాబు నాయుడు ఏమో 18,860 కోట్లు ప్రభుత్వానికి నష్టం అంటాడు. అసెంబ్లీలు మాట్లాడినా కూడా ఎఫ్ఐఆర్ అవ్వదు, కేసు కట్టరు. మరి విచారణలో తేలినప్పుడు సుమోటో కేసు కట్టాలి కదా, కేసు కట్టరు. ఎందుకని? ఎవడో కూడా మనం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేవాడు దొరకాలి పోలీసు. ఎందుకని? ఆల్రెడీ టార్గెట్ ఫిక్స్, కేసు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పనేం లేదు. జగన్ గారిని అరెస్ట్ చేయాలి కాబట్టి కింద నుంచి ఎవడెవడిని పేర్లు పేర్చుకుంటే వెళ్ళాలి మనం. ఆ గడిలో జగన్ గారిని గడిలోకి తీసుకెళ్తాకి ఎవడెవడు పేర్లు రాసుకుంటే వెళ్తుందో రాసుకోవాలి పేర్లు. అతను అడ్డం తిరిగాడు, వినీత్ బ్రిజ్లాలు ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఢిల్లీ నేను చేయనురా బాబు, అయితే రిజైన్ చేస్తా పోలీస్కి, ఐపీఎస్ ఉద్యోగానికి. అంటే చూడండి వీళ్ళ దుర్మార్గం, వీళ్ళ దాష్టికం, వీళ్ళ పైశాచికం, వీళ్ళ అధికార మదం ఎట్లా ఉంటుందనేది. ఒక నీతివంతమైనటువంటి ఐపీఎస్ అధికారి అవసరమైతే నేను రిజైన్ చేసేస్తాను ఐపీఎస్ ఉద్యోగానికి అని చెప్పేటువంటి ఎదురు తిరిగాడంటే